హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి టెల్లర్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకు రాయడం, చదవడం, మాట్లాడడం వస్తే చాలు అనమాట. మొబైల్ ఫోన్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అవకాశం అని చెప్పవచ్చు. నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది లేదు, అలాగే ఎగ్జామ్ కూడా లేదు, అలాగే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే టెలూస్ డిజిటల్ ఏఐ డేటా సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి ఆధారిత ఇంటర్నెట్ రేటర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉర్దూ అనేసి ఇవ్వడం జరిగింది. గ్యాటర్ ఇండోర్ ఏరియా అనేసి ఇవ్వడం జరిగింది. సో 23 గంటల క్రితం మాత్రమే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకి ఇక్కడ 11 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా అప్లై చేసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలా అప్లై చేయాలనేది కూడా ఎండ్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదైతే మనకి ఫుల్గా రిమోట్గా చేయొచ్చు అనమాట. పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఎలా దరఖాస్తు చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు జాబ్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, ఉద్యోగం గురించి చూసుకుంటే మీకు ఇక్కడ ఈ పాత్రలో మీరు ఆన్లైన్ శోధన ఫలితాలు, వాటి నాణ్యత మెరుగుపరచడానికి అంచనా వేస్తారనమాట. వ్యాకరణం, స్వరం అంటే ఏదైతే వ్యాకరణం ఉంటుందో ఆ యొక్క దాన్ని మీరు కరెక్షన్ చేసే విధంగా ఉంటుంది. అలాగే సాంస్కృతిక సముచితత కోసం భాషను సమీక్షించేటప్పుడు మీరు శోధన పదాలకు కంటెంట్ ఔచిత్వాన్ని విశ్లేషించి రేట్ చేస్తారనమాట. మీ పీసీ మరియు స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి వెబ్ కంటెంట్ను మూల్యాంకనం చేయడమే మీ యొక్క పని అనమాట. దాని ద్వారా మీ సహకారం ప్రధాన శోధన ఇంజిన్ నాణ్యతను మెరుగుపరుస్తుంది అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మేము సోషల్ మీడియా మరియు జీమెయిల్ యొక్క సాధారణ వినియోగదారుల పట్ల మక్కువ చూపే వ్యక్తుల కోసం వెతుకుతున్నాము. ఈ రిమోట్ స్థానానికి యాజమాన్యం మరియు స్మార్ట్ ఫోన్ యొక్క రోజువారీ వినియోగం మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు గూగుల్ ఉత్పత్తులలో పరిచయం అవసరం అనమాట. అంటే మీకు సోషల్ మీడియా పైన అవగాహన ఉంటే వీళ్ళు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీ విశ్వసనీయత, అనుకూలత మరియు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం కీలకం అనేసి ఇవ్వడం జరిగింది. ఈ పాత్ర అయితే పూర్తిగా మీరు రిమోట్గా పనిచేసే స్వేచ్ఛను అయితే అందిస్తుంది అనమాట. టాస్క్ లభ్యత ఆధారంగా మీ గంటలను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ పాత్ర కోసం అంచనా వేసిన ఆదాయాలు గంటకు $250 అనమాట. సో $3.50 USD అనేసి ఇవ్వడం జరిగింది. సో 3/24. సో మీకైతే $250 అయితే గంటకు ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా మీరైతే ఒక 25K వరకు కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట ఈ యొక్క పాత్రలో. ఓకేనా? సో నెక్స్ట్, ఉత్పాదకత ఆధారంగా అధిక ఆదాయాలు పొందే అవకాశంతో పూర్తయిన పనులపై చెల్లింపు ఆధారపడి ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే అవసరాలు వచ్చేసరికి మనకైతే రాత మరియు మౌఖిక ఇంగ్లీషు లేదా ఉర్దూ రెండింటిలో ప్రావీణ్యం కలిగిన వారు కావాలి. గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో నివాసమై ఉండాలి. అలాగే మీ ఖర్చుతో ఇంటర్నెట్ కనెక్షన్తో కూడిన స్మార్ట్ ఫోన్ లేదా అంతకంటే ఎక్కువ iOS అంటే ఆండ్రాయిడ్ వెర్షన్ కానీ iOS కానీ మీ దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట. ఓన్లీ స్మార్ట్ ఫోన్ మొబైల్ వెర్షన్ 4. iOS వెర్షన్ 4.0 లేదా అంతకంటే ఎక్కువ నడుస్తున్న ఐఫోన్ తీసుకున్నా పర్వాలేదు అనేసి చెప్పడం జరుగుతుంది. లేదనుకుంటే డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ఉన్నా సరిపోతుంది అనమాట. సో మీరు వాటి ద్వారా కూడా వర్క్ చేయొచ్చు. అలాగే మీ ప్రాథమిక ఈమెయిల్ ఖాతాను జీమెయిల్గా అనుసరించవచ్చు అనమాట. మీ నివాస దేశంలో ప్రస్తుత మరియు చారిత్రక వ్యాపారం, మీడియా, క్రీడా వార్తలు, సోషల్ మీడియా మరియు సాంస్కృతిక వ్యవహారాలతో పరిచయం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే
కంటెంట్ను పరస్పర చర్య కోసం వెబ్ బ్రౌజర్లు మరియు స్మార్ట్ ఫోన్ యాప్లను నావిగేట్ చేయడంలో అనుభవం అనేది చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. మీమ్లు, వైరల్లు మరియు ట్రెండ్లతో సహా వివిధ సోషల్ మీడియా పరిసరాలను అర్థం చేసుకోవడం అనేది రావాలనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే విజయవంతమైన దరఖాస్తుదారులు ఉర్దూ భాష పరీక్ష మరియు ఓపెన్ బుక్ అసెస్మెంట్తో సహా ప్రామాణిక నియమిక ప్రక్రియకు లోనవుతారు అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర అప్పుడప్పుడు నాణ్యత హామీ తనిఖీలను కలిగి ఉంటుంది మరియు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తుదారులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జాతి, రంగు, మతం, లింగం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు ఇటువంటివి ఏటి కూడా జాతీయ మూలం కూడా ఇటువంటివి ఏటి లెక్క చేయరు. అన్ని వర్గాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి
డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.